ఈగిల్ బాగుంది, బిగిల్ బాగుంది, వర్త్ వర్మ వర్త్ ఎన్ని పేర్లు పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. చిన్న క్యారెక్టర్ ని రవణకి ఆపోజిట్ గా పెట్టడం ఒకటే తెలియదు, కానీ ఆ పాత్ర పలికిన డైలాగులు, ఆ పాత్ర చేసిన యాక్షన్ బాగుంది. అంటే ఒక మనిషిని చూసుకుని అరే చిన్న పౌరంతో రవణకి ఆపోజిట్ అని అనుకుంటున్నాం, అలా పోతే మాత్రం ఆ పాత్ర నచ్చుతుంది, ఆయన పాత్ర నచ్చుతుంది, ఆ పాత్రలోని విధానం నచ్చుతుంది, ఆ క్యారెక్టర్ నచ్చుతుంది, ఆ డైలాగులు వస్తాయి, అక్కడున్న డైలాగ్స్ పోయే విధానం స్క్రీన్ లెవెల్ బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చరికి ఇరిగి తీసిస్తారు రవణ 1 1 ఆర్మీ అనుకోవాలి. రవణకి ఎలివేషన్స్ ఇచ్చారు, ఎలివేషన్స్ రవణకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబు ఆయన ఎప్పుడో కింగ్ మాస్ మహారాజా నిరూపించేసుకున్నాడు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్టింగ్ లో రవణ నాగార్జున డూబ్గా చేశాడు అన్నారు కదా, నిజంగా చూస్తుంటే కొన్ని సన్నివేశాలు నాగార్జున గారి యాక్షన్ సన్నివేశాలు రవణ ఇలా కనపడతాడు డూబ్గా నిజంగానే చేయొచ్చు. రియల్ క్యారెక్టర్లో నాగార్జున పాత్రలో కూడా చేయొచ్చు, నిజంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అనుపమ పరమేశ్వర్ ఒక జర్నలిస్ట్ సీరియస్గా వెళ్ళిపోతుంటుంది, ఆ పాత్ర కూడా బాగా అనిపించేస్తుంది. అలాగే అజయ్ ఘోష్ పాత్ర బాగున్నది, ఎమ్మెల్యేగా ఒక కమెంట్ పాత్ర ఉంటుంది, అది కూడా బాగా అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇక మెయిన్ హీరోయిన్ పాత్ర చూపించేస్తారు, లవ్ సెంటిమెంట్ తో కూడుకున్నది బాగా అనిపించింది. లవ్ అంటే కుటుంబ కథా చిత్రం అనేది చెప్పాను నేను, ఒక ప్రేమ ఎమోషన్స్ తో కూడిన పాత్ర చూపించేస్తున్నాను, బాగా అనిపించింది. ఒక చిన్న పాప పాత్ర కూడా వస్తుంది, అది కూడా బాగా అనిపించింది. బియ్యం బాగుంది, గన్ కల్చర్, ఇంటి గేటుకు కనలే, కిటికీ కనలే, డోర్లు కనలే, వెహికల్ తిరుగుతుంటే దానికి నట్టు బోల్ట్లకు కూడా నట్టు బోల్ట్లుగా బిగించే విధానం గన్నులు అనమాట. ఏటాక్ చేసే మూమెంట్లో గార్లో ఒక జిప్స్ లాంటిది వచ్చి ఎగురుతూ ఉంటుంది, ఆ గిర్రలు తిరుగుతూ ఉంటే ఆ గిర్రలతో పాటు నట్టు బోల్ట్స్ ఉంటుంది, ఆ మూమెంట్లో గన్నులు బయటకు వచ్చేస్తే గడగడగడగడానికి కాల్చి పడేస్తే ఇంకా ఎటువంటి గన్నులు తీసుకొచ్చిన పరికరాన్ని చూపించారు అనమాట. 3 ఇస్తాను భయ, బాగుంది, థ్యాంక్ యూ. చెప్పే తుమ్మే ఊపురు ఆలు చూడు చెప్పు. సినిమా అయితే స్లోగా ఉందన్న, అంత ఏపీగా అయితే లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మొత్తము ఓవర్ ఎలివేషన్స్ లాగ్ అనిపిస్తాయి. స్టోరీ లైన్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ అన్న సినిమా అయితే అంత లేదన్న. స్టోరీ లైన్ బాగుంది, కానీ నరేషన్ అనేది బాగాలేదు. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి, బట్ ఏంటంటే అజయ్ ఘోషల్ కామెడీ సీన్స్ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఓవర్ ఎలివేషన్స్ వల్ల లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ లైన్ బాగా తీసుకున్న మంచి మెసేజ్. అంటే ప్రతి ఒక్కరికి గన్నిస్తే అంటే దారుణాతే వేరే దేశానికి పనికి పోతారు కదా, అలాంటప్పుడు వాళ్ళ దారుణాత్యాన్ని వస్తాయి కదా. ఫ్రీ గన్ను ప్రతి ఒక్కరికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి మెసేజ్ కార్తీక్ గడ్డ అని చూపించింది. బట్ ఇది ఈ స్టోరీని కొద్దిగా మంచిగా తీసింటే బాగుండేది అనిపిస్తుంది. లాగ్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ మొత్తం పబ్జీ, ఫ్రీ ఫైర్, మొత్తం AW స్నైపర్ షాట్లే ఉంటాయి తప్ప మిగతా ఏమైతే ఉండదు. లవ్ స్టోరీ ఉంది కానీ అంత కనెక్టింగ్ అనిపించదు. రైటేజ్ యాక్టింగ్ అయితే బాగుంది, డిఫరెంట్ లుక్ బాగుంది, కానీ మిగతా అంతా అయితే మైనస్గా అనిపించే. పబ్జీ, ఫ్రీ ఫైర్ యాక్షన్ సీన్స్ లవర్స్కి అయితే నచ్చుతుంది, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే రైతేజ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చు, నాకు తెలిసి అంత హెవీగా అయితే లేదు, ఇంపాక్ట్ అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని దాంట్లో బాగుంది, కొన్ని దాంట్లో ఇరిటేట్గా అనిపించింది. అంత ఏందని అసలు కొద్దిగా అయితే ఈ సినిమా కన్నా బాగుంటే బాగా చెప్తాం అనుకోండి, కానీ బాగాలేకపోయినా కొద్దిగా డిసప్పాయింట్ చేసేసి. చెప్పేసే ఇంకా నా సినిమా గురించి ఒక్కటే ఒక మాట చెప్పాలంటే చెప్పే అంటే పబ్జీకి లవర్ అని పెడితే బాగుంటుంది, మా పబ్జీ గేమ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. పబ్జీ ఉందన్న, అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ షాట్ కొట్టాడేమో తెలియదు, కానీ రవితేజ అలా కొట్టే హెడ్ షాట్కి పిచ్చి లేచిపోయిందన్న. ఇలా అంతా బాగుందన్న. నేను మనం రియల్ లైఫ్లో చూస్తాం కదా, కెమెరాలో ఫోన్లలో పబ్జీ ఏది కోచింగ్కి ఇలా చూపించేసిండు అన్న, కోచింగ్కి చూపించిండు, అన్ని చూపించేసిండు అన్న. మిలిటరీ బేస్ ఒకటి మర్చిపోయిండేమో అన్న డైరెక్టర్, తాగొచ్చిండేమో మర్చిపోయాడు, కానీ కోచింగ్కి అయితే దొరికిందన్న. ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని రోజుల తర్వాత ఒకటి సినిమా చేయాలని అనుకున్నా, ఆ కోరిక అయితే అయిపోయిందన్న. అంతా బాగుందన్న. మెయిన్ ది ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది అన్న, కాదన్న అంటే సెకండ్ హాఫ్ ఉంటుంది కదా మొత్తం తిప్పేస్తాడు. సెకండ్ హాఫ్ పక్కన పెడితే ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా ½ అవర్ ఉంటుంది చూడన్న, లాస్ట్ లో సస్పెన్స్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, అది మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్న ఓవరాల్ గా. అండ్ సినిమా గురించి చెప్పాలని అంటే డిఫరెంట్ అన్న. మనం ఎన్నో చూసాం కదా యాక్షన్ సీక్వెన్స్, అంటే విక్రమ్ చూసాము, లియో చూసాము, అన్న ఎన్నో చూసాం కదా మనం, కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. ఓన్లీ పబ్జీ. ఆ పబ్జీ జీవితంలో చూసానే సినిమా చూడ పబ్జీ కూడా ఆడబోది కాదేమో అంతా చూపించింది అన్న సినిమా ఓవరాల్ పబ్జీ యాక్షన్ సీక్వెన్స్ అయితే. అండ్ మెయిన్ ది రవితేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చూడన్న పిచ్చా పీక్స్ ఉన్నాయి. పిచ్చా పీక్స్ అంటే పిచ్చా. ఈ సీన్ లో డైలాగులు బాగా పెట్టారు. కత్తితో నరికేవాడిని కసాయివాడు అంటారు, కత్తితో దాహం తీర్చేవాడిని కొబ్బరి బండాలు కొట్టేవాడు అంటారు. సూపర్ డైలాగులు అయితే రాశారమ్మ ఘట్టమనేని గారు. థ్యాంక్ యూ మస్ట్ సాటిస్ఫై. ఈ సినిమాలో రవితేజ లుక్ ఎట్లా అనిపించింది? బాగుందన్న,
ఆ ఎనర్జీ కానీ అది కానీ బాగున్నాయా ఈ సినిమాలో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది అన్న? బ్యాక్గ్రౌండ్ సేమ్ పిల్లలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. గన్స్ మొత్తం గన్సే కాబట్టి ఒక గన్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పెట్టారు. అయితే చాలా వరకు రవితేజ సినిమా అనగానే కామెడీ అంటున్నారు. ఈ సినిమాలో కామెడీ ఏమైనా ఉందా? ఆ కామెడీ అనేది కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అసలు ఇది కామెడీ బేస్ మీద తీసిన సినిమా కాదు కాబట్టి గన్స్ ఒక సబ్జెక్ట్ ఇస్తున్నారు అనమాట. ప్రపంచం డెవలప్ అవ్వాలంటే ఉండాలి ఎడ్యుకేషన్, అదే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఉండకూడదు గన్స్. ఆ సబ్జెక్ట్ ఇచ్చారు ఇందులో. గన్స్ అనేవి లేకపోతే ఎలా ఇంకా ఎవరైనా క్రైమ్ చేయగలరు అనేది ఈ సినిమాలో చూపించారు. గన్స్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయాలి, ప్రివెన్షన్ చేయాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పాను ఈ సినిమాలో. సినిమాలో నచ్చిన ఒక డైలాగ్ కాదన్న, ప్రతి డైలాగు బాగుంది. నేను తాగుతాను విశ్వం, నేను తిరుగుతాను విశ్వం, నేను అంత లెక్క ఉంటాను. ఇది రవితేజ గారు అందులో చాలా బాగా చెప్పారన్న. ఓకే, థ్యాంక్ యూ. సీన్స్ చాలా అల్టిమేట్ ఉన్నాయి. అండ్ రవితేజ గారి లుక్ చాలా కొత్తగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సినిమా చూసినందుకు కూడా. బోర్ అనేది ఏమీ లేదు. ఫ్లాప్ అనే టాకు, డిజాస్టర్ అనే టాకు అలా తేవద్దు. నచ్చిన వాళ్ళు చెప్తారు. బట్ నేను ఆయన డైహార్ట్ ఫ్యాన్, ఆయన ఫ్యాన్ అని కాదు, నేను సినిమా లవర్. సో సినిమా చూశాను, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వర్తే టికెట్ కొనుక్కొని చూసినందుకు వర్తే. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి, సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రవితేజకి మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా మేడం? రవితేజ గారికి మరో బ్లాక్ బస్టర్. ఆయన అసలు రవితేజ గారు అంటే ఎనర్జీ బూస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా ఆయన ఎనర్జీ బూస్ట్. చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. అసలు చెప్పడానికి నవదీప్ గారు ఇంకా అల్టిమేట్ అండి. పార్ట్ ఉందంటున్నారు, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 అంటే మనం ఏం చెప్పలేమండి. పార్ట్ 2 అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరిచేలాగా ఉండొచ్చు. ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తాను సినిమా చూడాలి. అనుపమ గారు రోల్ ఎలా ఉంది? ఎవరండి? అనుపమ గారు సూపర్ అండి. షీఈ్ న్యాచురల్. ఆమె యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది, జీవించేస్తారు అనుపమ గారికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు. మీరు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలి. ఒక మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే సూపర్. ఓకే, రవితేజ గారు సూపర్. థ్యాంక్ యూ. యావరేజ్ అయినా నడుస్తుంది. చాలా అంత కాకుండా కూడా బాగుంది. ఆయుధాల కాన్సెప్ట్, ఆయుధాలు మంచి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలి, ఆయుధాల వల్ల విధ్వంసం జరుగుతుంది అని దాన్ని నియంత్రిస్తాడు హీరో. సరే, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ ఎట్లా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా హాలీవుడ్ స్టైల్లో బాగుంటుంది. అయితే రవితేజ సినిమా అనగానే చాలా మంది కామెడీ అనుకుంటారు. ఈ సినిమాలో కామెడీ ఏమైనా ఉందా సార్? కామెడీ ఎక్కువ లేదు. ఓకే, చెప్పండి నాకు సినిమా ఎట్లా ఉంది? యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, డ్రామా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వర్క్ వాచ్. కామెడీ ఏమైనా ఉందా అన్న సినిమాలో? కామెడీ పెద్దగా ఏం లేదు కానీ మోస్ట్లీ యాక్షన్. అయితే ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ ఎట్లా అనిపించింది అన్న మీకు? పెద్దగా యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, సూపర్ యాక్టర్. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్ సీన్స్ జనాలు ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సినిమా డైరెక్షన్ బాగుందా అనుకుంటారా? చాలా బాగుంది. అయితే ఈ రవితేజకి మరో బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చా? చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ఓకే, సార్ చెప్పండి సార్, సినిమా ఎట్లా ఉంది? ఓకే.